హే వ్యూవర్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం ఇది అబ్బాయిల్లో. దాన్నే మెడికల్ లాంగ్వేజ్లో గైనకోమెస్టియా అంటారు. అండ్ చాలామందికి అర్థమయ్యే లాంగ్వేజ్ అయితే మ్యాన్ బూబ్స్ అంటారు. సో దాని గురించి చాలామందికి తెలియదు అండ్ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మనతో పాటు డాక్టర్ జగదీష్ కిరణ్ గారు ఉన్నారు, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. సో ఆయనతో మాట్లాడి అసలు ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది, దీన్ని ఎలా నయం చేయొచ్చు, అసలు ప్రాసెస్ ఏంటి అన్నది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మ్యాన్ బూబ్స్ అంటే చాలామందికి అర్థమవుతుంది అండ్ మన మెడికల్ టర్మినాలజీలో గైనకోమెస్టియా. అసలు గైనకోమెస్టియా అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అవుతుంది? గైనకోమాస్టియా అంటే మగవారిలో కూడా అమ్మాయిలాగా రొమ్ములు పెద్దగా ఉండడాన్ని గైనకోమాస్టియా అంటారు. ఓకే. ఇది చాలా కామన్ కండిషన్ అండి. ఇది ఒక రోగం అనడానికి లేదు, ఒక కండిషన్. ఒక 50-60% అబ్బాయిల్లో ఏదో గ్రేడ్లో గైనకోమాస్టియా ఉంటుందని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో ఇట్స్ ఏ కామన్ కండిషన్. ఓకే. అంటే లైక్ ఏ ఏజ్ ఆఫ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కదానికి స్టేజెస్ ఉంటాయి. అలా గైనకోమెస్టియా కూడా సమ్ స్టేజెస్ ఉన్నాయా? ఇది జనరల్గా ఏంటి అంటే ప్యూబర్టీలో ఎక్కువగా ఉంటుందండి. ప్యూబర్టీ అంటే 11 to 14 years. ఈ అబ్బాయిలు ఇది మెయిన్ కామన్ ప్రాబ్లం వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది, ఫీమేల్స్లో ఈస్ట్రోజన్. అంటే ఈ రెండు హార్మోన్స్ అందరిలోనూ ఉంటాయి. కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగితే అబ్బాయిల్లో, అంటే ఈస్ట్రోజన్స్ ఎక్కువ అవడం కానీ టెస్టోస్టెరాన్స్ తక్కువ అవడం కానీ జరిగినప్పుడు బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అవ్వచ్చు. ఓకే. అలా ఎన్లార్జ్ అవ్వడాన్ని మ్యాన్ బూబ్స్ ఆర్ గైనకోమాస్టియా ఆర్ మూబ్స్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.